హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామబ్బా. మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ మనం ముందుగా చెప్పినట్లు మరి 2 రోజులు ఆలస్యమైన పర్వాలేదు కానీ పట్టుబట్టి మీరు అది సురేఖ నేనైతే ఒక ఫోటో పోస్ట్ చేసింటే మీకు కాలగట్ల కూర కావాలా, చేపల వేపుడు కావాలా అని చెప్పింటే కొంతమంది కాలగట్ల కూర కావాలా, మరి కొంతమంది చేపల వేపుడు కావాలా అని చెప్పినారులే. అంటే చాలా కొంతమంది, మరి కొంతమంది బెట్టింగ్ వీడియో చేయండి అన్న, అనికాస్ ఫుడ్ బెట్టింగ్ వీడియో చేయండి అన్న మరి కొంతమంది. సో ఫ్రెండ్స్, మరి ఇవన్నీ అయితే చేయలేము కానీ కాకపోతే చేపల వేపుడు ఎప్పుడు చేయలేదు మన బ్లాగ్లోనైతే. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈరోజు మన సబ్స్క్రైబర్ చెప్పినట్లు మరి చేపల వేపుడు అయితే చేస్తున్నాము. ఖచ్చితంగా అయితే మా చేపల వేపుడు ఎలా ఉందో మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తొలిసారిగా చేస్తున్నాము, ఎలా ఉందో ఖచ్చితంగా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే కొత్తవారైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనమైతే ఇప్పుడు చేపల వేపుడు అయితే ఇంక సురేఖ ఎట్లా చేస్తానో చూద్దామండి. ఎప్పుడని చేసిట్వా? ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ మనం చేయడం. అది మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ టైం అయితే నేను తింటున్నా, సురేఖ కూడా తింటుంది, అలాగే చేస్తున్నాం. సో చూద్దామండి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో ఇప్పుడు సురేఖ చూపిస్తుంది. చేపల వేపుడు లేకైతే మరి చూడండి, ఎల్లిపాయలు, లవంగాలు, యాలకులు, కొబ్బరి, ధనియాలు, కొత్తిమీర. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి వచ్చైతే ఇంకా మసాలా అంతా రెడీ చేసి పెట్టింది సురేఖ. మరి మనం ఇప్పుడు చేపలు క్లీన్ చేసుకోవాలి. నేనైతే చేపలు క్లీన్ చేసుకొని దాన్ని ఎట్లా కటింగ్ చేసుకుంటే సరిపోద్దో మనం ఇప్పుడు చూసుకుందామండి. ఈ నెట్లకి చిన్న చేపలే ఇంకా ఏరుకొని చిన్న వాటిని. సో ఫ్రెండ్స్, మనకైతే చేపలు తీసుకునేటప్పుడు కొంచెం మనకు ప్రయాసం ఎక్కువ, కష్టం లేకుండా చేపలు తీసుకున్నాయని మరి ఇట్లా కటింగ్ చేయించుకొని వచ్చినాను. ఎందుకంటే ఇలా ఎందుకు చేయించుకున్నానంటే కటింగ్ మనకి ఎంత కావాల్సింటే అంత, ఏ షేపులు కావాల్సి ఉంటే ఆ షేపులో మనకి చేపల వేపుడికి పనికొచ్చేటట్లు అనమాట. మొదటిసారిగా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుందాం. ఉప్పు ఇవి వేసి తిక్కి క్లీన్ చేసేసుకుందాం. సో మొత్తానికైతే ఇంకా చేపలు క్లీన్ చేయడం అయితే ఇంకా రెడీ అయినట్లే. ఇప్పుడు మనం ఎట్లా కోతాము సురేఖ? ఇప్పుడు వీటిని ఎట్లా కోస్తే బాగుంటుంది? కాట్లు పెట్టేస్తామా ఇట్లా? ఇట్లా కాదు కోసేది చేపని, ఇట్లా కోయాలి, అడ్డం కోయాలి, ఇట్లా చిన్నగా అట్లా అంతా ఇట్లే కదా. చూడు ఒకసారి చూడే. ఇట్లనే ఇంతుంది కదా. అట్లా రాదట, ఇట్లా ఇట్లా వస్తుంది. ఇట్లా సూపర్ వచ్చామే అండి. అది దగ్గరికి ఎందుకోసం వస్తానంటే మసాలా బాగా పట్టాలా,
నువ్వు బాగా దండికి తినాలా అని. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చేప కటింగ్ అయిపోయింది. అన్ని ఇలాగే చేయాలంట సురేఖ. మరి అట్లంటే చూద్దాం. బాగుంది. ఈ చాలా చేపల వేపుడు కూడా మసాలా గిసాలా అంతా బాగుపడుతున్నాయి కదా. ఇట్లా యూతులు కూడా అట్లే వచ్చేద్దామండి. సో కోయడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకోసారి వీటిని కొంచెం క్లీన్ చేసుకుందాం. కొత్తిమీర, అల్లం పేస్టు, ఎల్లిపాయ పేస్టు, యాలకులు, లవంగాలు, ధనియాల పొడి, కొబ్బరి ఇవైతే మొత్తానికి వచ్చి అన్ని ఒకటే పరి ఇలా మిక్సీ చేసుకుందామండి. మరి అన్ని ఇలా మిక్సీ చేసిన తర్వాత దీంట్లో కావాల్సినంత కారం వేసుకుందాం. మనకు కావాల్సినంత ఫ్రైలోకి కావాల్సినంత. ఫ్రై కాదప్పా, వేపుడు కావాల్సినంత ఉప్పు వేసుకుందామండి. వేసుకో. ఇది పసుపు, ఇంత నూనె వేసుకుందామండి. అబ్బాబాబాబాబా మసాలా మాత్రం సూపర్ సూపర్ చేసిందబ్బా. ఈ 3 చేపలకి సరిపోతుంది మసాలా కదా సరేక? సరిపోతుందిలే, ఎక్కువ కారం వద్దు. కారం ఎక్కువ కాదు. ఇంతటి మసాలా వేస్తావా? ఉత్త మసాలా గానీ వేసుకుని ఊరుకనమాట. అదే తినకూడదు, అందుకోసమే సరిపోతా. అంత చాలా ఎక్కువ తక్కువ మరి మసాలా అంటే గ్యాస్ పట్టడము అది ఇది అని బాగుండదు. కాబట్టి మీ మామూలు కావాల్సినంతే, ఎక్కువ కాకుండా కొంచెం తక్కువైనా పర్వాలేదులే. అదే ఎంత బాగా కోసావా అంటే చాలా చాలా బాగా కోసానండి. మరి మా ఆయన అయితే ఇవి మరి మనమైతే మసాలా పట్టిద్దామండి. మరి ముళ్ళు ఉంటాయా? ఇంకా దాంట్లో ముళ్ళు ఉంటాయి. మరి ముళ్ళు ఎక్కడ పోతావా? మనం ముళ్ళు పెరికేస్తామా? ముళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. సంగతి చూసి అట్లా కుచ్చుకుంటాయి. అది మరి సంగులు పట్టేది చూడు మసాలా మంచి సూపర్ ఉండాలా. ఇది నిండా నింపాను చూడు మరిగా. ఇంటివే దాంట్లో కూడా ఇంత అట్లా ఇట్లాను అట్లా ఇట్లా ఏం పెట్టద్దులే, స్టాక్ ఏం పెట్టద్దు. అట్లా అట్లా రాక అట్లా. ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇట్లా చేంజ్ మరిగా. సూపర్. అది ఏమన్నట్లు అట్లా అది ఉంటేనే అట్లా మసాలా అట్లా ఉంటుంది. నెయ్యి అంటే సైడ్ పెట్టేసుకుంటావా? సైడ్ సో ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికి వచ్చి అయితే ఇంకా చేపల వేపుడికి సురేఖ రెడీ చేసి పెట్టింది. ఇంకా అబ్బాబాబాబాబా మసాలా నంబర్ 1. చాలా నాకైతే అప్పుడు ఏ రోజు అనుకోలేదు కానీ ఖచ్చితంగా అయితే తిని చూసే ఎలా ఏంటావో ఖచ్చితంగా అయితే తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే కోరిక నెరవేరుతున్నట్లయితే సురేఖ కోరిక మన సబ్స్క్రైబర్ చెప్పినందుకే ఇది. మరి ఇంకా సో చాలా చెప్తున్నారు మరి. అబ్బా మన సబ్స్క్రైబర్ అయితే సురేఖ చాలా మంది ఫ్రెష్ ఏమిది ఫిష్ ఫ్రై చేయమన్నారులే. ఫిష్ ఫ్రై అయితే మనం అప్పుడే ఆల్రెడీ చేసుకున్నాం కదా, అందుకోసమే ఫిష్ వేపుడు అయితే చాలా బాగుంటుంది అని చెప్పి
మేమైతే ఈరోజు ఫిష్ వేపుడుకి రెడీ సిద్ధమయ్యాం మరి. చాలా బాగున్నానండి. మరి వీలైతే ఒక్కసారి ఖచ్చితంగా ఇలాగే ట్రై చేసి తిని చూడండి. మరి బొమ్మలు ఉన్నాయి అసలు, ఇంకా ఇవి చేస్తే మాత్రానికి ఇంకా బాగుంటాయి అనుకున్నాను నేనైతే. ఏదంత ఆశపడలేదు కానీ వీటిని చూస్తుంటే నాకైతే మరి చూడండి అసలు వీటికి పట్టిన మసాలా, ఈ చేపలకి వేసిన ఐటమ్స్ మొత్తం వీటిని చూస్తుంటే అబ్బా వెరీ నైస్. అబ్బో ఇంగ్లీష్ మాట్లాడతారా తండ్రి? మనం స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకొని ఇంకా నూనెలోకి వేసేద్దామండి. ఇంక చేపలను అయితే ఇంకా వేపుడు చేసేద్దామండి. సో ఓకే ఓకే అండి. మరి వీటిలోకైతే మనం ఐటమ్స్ మొత్తానికి అన్ని పట్టించిన తర్వాత అయితే ఒక 20 నిమిషాల సేపు మళ్ళీ ఇలాగే ఉంచేద్దామండి. మరి కొంచెం ఇలా పెట్టి అంతేలే. ఓకే ఓకే అండి. మరి అయితే అయింది చూడండి. మరి అబ్బా ఇలా బాగా పదులు పట్టుకోవాలి మరి మనం పట్టించిన. సూపర్ ఉండదులే, బాగుంది కదా, సూపర్. ఇంకా ఎక్సలెంట్ నీ ఐడియా. సో ఫ్రెండ్స్, మరి 1/2 లీటర్ మంచి నూనె తెచ్చినారు. మరి ఇది అయితానో కాదో, ఇంకా మరి అయినా కాకుండా ఇదే మనం చేసేది వేపుడు కాబట్టి చూద్దాం. ఉన్న నూనె అంతా దీంట్లోనే పోసేస్తున్నా. అబ్బా అయిపోయింది, ఇంక నూనె అయితే అయిపోయింది. నూనె ఇప్పుడు వేడిగా పెట్టుకున్నా ఎక్కువ కాగేటట్లు షాప్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే చాలా అంటే చేప కంటే ముందర మనం వేసిన ఐటమ్స్ అయితే నల్లగా అవుతుంది కాబట్టి మామూలు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మామూలు దాంట్లో పెట్టుకోవాలి. వేస్తాను. ఎంత నిదానం చేయద్దు, అదే అట్లా. సో ఫ్రెండ్స్, మరి చేప అయితే చాలా ఉడకాల దీంట్లోన, ఈ ఆయిల్లోన. అప్పుడు అట్లా ఉడికితేనే టేస్ట్ వస్తుంది. మధ్యలోనైతే ఇప్పుడు సురేఖకైతే నూనె చిట్లింది తప్ప ఇది చాలా డేంజర్ ఉన్నట్లదే పని. చేయాలో నూనె తిట్టింది సురేఖ నల్లగా ఎర్రగా అయింది అప్పుడేగా. సీరుగ్గా చిట్లేదు నూనె. చూడి ఎట్లా ఉండదు కదా, సూపర్ వచ్చింది కదా. సో మొత్తానికి వచ్చేస్తే ఇంకా చేప అయితే రెడీ అయిపోయింది. ఇంకా అబ్బాబ్బాబ్బా సూపర్ అబ్బా. కష్టమైనా కానీ తృప్తి ఉండాలి కానీ, కాకపోతే సురేఖ ఒకటి కాలినట్లుంటే బాగుంటుండబ్బా. నాకు అదే బాధ వేస్తుంది. ఇప్పుడు ఎర్రగా అయింది అప్పుడేగా. అబ్బా వాసిందే సురేఖ, నల్ల వాసేద్దుడుగా. సురేఖ చాలా సున్నితమైన మనిషి చెప్ప, అందుకోసమే ఎక్కువ ఏదైనా కానీ పని చేద్దుడు కాదు. సో మా దగ్గర అయితే ఇంకా ఆయిల్ లేనందుకు, ఆయిల్ ఉంటే దీన్ని మునిగేటట్లు ఉండాలి కదా సురేఖ. అది లేదానికి వద్దుకు మేరకు ఇట్లా వంచేసిందండి. మరి ఎందుకు సురేఖ బాగా అలా పట్టుకుంది అనుకోకండి. మరి ఆయిల్ తక్కువ వస్తుంది, చేప దాంట్లో అయితే మునగదని ఇట్లా వంపేసిన. చేపల వేపుడు మాత్రం సూపర్ పై ఎట్లున్నానో ఒకసారి టేస్ట్ చేస్తే తప్ప దీని గురించి తెలదు. లాస్ట్ ఫైనల్ చేప ఇది తీసేసుకొని అక్కడ పెట్టేసుకొని మరి టేస్ట్ ఏమో చూద్దామండి.
చేపల వేపుడు అయితే సురేఖ సక్సెస్ సాధించినట్లే. కాకపోతే చేతికోటి కొంచెం నూనె అదొక్కటే నాకు బాధ వేసింది. మరి దీంట్లోకి ఏమేమి కావాలో వేసుకుంటే బాగుంటుందో దీనికి కాంబినేషన్ మరి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు వేసుకుందాం మరి మనం. అబ్బా బా సూపర్ సూపర్. దీంట్లోకి ఉల్లిగడ్డలు, దోసకాయలు, నిమ్మకాయ. అబ్బా సో ఫ్రెండ్స్ మన మొత్తానికి వచ్చి అయితే ఇంకా చేపల వేపుడు అయితే ఇంకా సురేఖ నంబర్ 1గా జబర్దస్త్గా చేసింది. మరి అనుకున్నట్లుగానే మరి మన సబ్స్క్రైబర్స్ కోసమే ప్రత్యేకంగా ఇది చేయడము. లేట్ అయిందని మీరు ఏం ఫీల్ అవ్వకండి, వేరే అర్థాలు ఏం చేసుకోకండి. సో టేస్ట్ చేస్తుందామండి ఎట్లుంటుందా. ఇదే బాధ తప్ప వాసేది నిజంగా అంటేగా ఏలుగా అబ్బాబ్బా ఎంతలా వాసేది ఈ ఏలు వాసేది, ఈ ఏలు వాసేది వాపెక్కేది. ఆల్రెడీ ఈ ఏలు వాసేదే, ఇంక సాయంత్రం తలకాలి ఈ ఏలు కూడా వాస్తుంది. ఎందుకంటే ఇది నరముకు పడేదే, కరెక్ట్ నూనె నరము చెట్టించుకునేదే. ఇంకా శారీ ఉండి కదా అడ్డం, లేకుంటే కడుపుకు మొత్తం చెట్లేది. ఫిష్ వేపుడు అయితే రెడీ అయింది. కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా అబ్బా సూపర్ ఉండదబ్బా. అమ్మా సురేఖ నిమ్మకాయ పడిందంటే ఇంకా సూపర్ 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 హైలైట్. రెండు కళ్ళు చాలు. చెప్పనికి 2 కళ్ళు చాలా కాదు, శూన్యకు 2 కళ్ళు చాలు, చెప్పనికి 3. తినసరిగా ఏమున్నామమ్మా తినాల్సిందే. నేను ఒకసారి ఎందుకంటే ప్రతాప్ తెలుగు అబ్బాయి ప్రతాప్ అయితే మనకి సపోర్ట్ చేయడానికి వచ్చినాడు. అట్టా రోజు మామూలుగా పెడతాం ఏంది, నువ్వు కానీ ఒకసారి తినకూడదా అంటున్నాడు. అందుకోసమే మరి నేను కానీ తింటున్నాను మరి. సూపర్ సూపర్. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా చేపల వేపుడు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అబ్బా. కొత్త వాళ్ళైతే మన వీడియోని ఇప్పుడే చూసే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. ఒకటైతే అయిపోయింది, ఇంకా 2 ఉండవి. ఏది ముందు చేయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తే ఖచ్చితంగా అయితే అదే చేయడానికి ప్రయత్నిస్తాం. లేట్ అయిందేమని వరీ కాకండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.